దర్శనానికి మాత్రమే కాకుండా కొండ మీదకి వచ్చిన ప్రతి ఒక్కడికి కూడా స్వామివారి అన్నప్రసాదం జరగాలి అని మొత్తం 1,00,000 మందికి పైగా ఎంతమంది కొండ మీదకి వస్తే వాళ్ళకందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వాలది. కొండ మీద క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకందరికీ కూడా ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు, క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకందరికీ కూడా పాలు ప్రసాదం అన్నము ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది నేను టీటీడీ చైర్మన్గా ఉన్న రోజుల్లేనని మీకు సవినయంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం నిరంతరము స్వామి ఉన్నంత వరకు, కొండ మీద ఉన్నంత వరకు జరగాలని నిర్ణయం తీసుకున్నది మా పాలనలోనే. ఇవన్నీ కూడా అధర్మ కార్యక్రమాలండి. ఇవన్నీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి అయ్యా, మీరు మీ పార్టీ గురించి పెద్దగా పొగుడుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు టీటీడీలో నిత్యాన్న ప్రసాదాన్ని మా పార్టీ చేసింది అంటున్నారు. బాగా వినండి, వీడియో ఉంది కదా, వినండి. అంటే అక్కడ కంపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళకి పాలు సప్లై కానీ ఇవన్నీ మీ పార్టీ వచ్చినప్పుడు చేస్తుంది అంటున్నారు. ఒరే నాకు మాటలు వల్ల కావట్లేదు, నాకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. రే కొజ్జా లంజా కొడక, నువ్వు మనిషి ఎమకి పుట్టినోడు అయితే, నువ్వు మనిషికే పుట్టిన కొడుకు అయితే నేను అడిగేదానికి కరెక్ట్ సమాధానం చెప్పు. వెంకటేశ్వర స్వామి నిన్ను అడిగాడా, అయ్యా నా నెయ్యి రేటు ఖర్చు పెరిగిపోతుంది తగ్గించమని వెంకటేశ్వర స్వామి అడిగాడా నిన్ను? లేదా మీ గజనమోహన్ రెడ్డి మీ పార్టీ నాయకుడు దేవాస నా కొడుకు, ఈ చిత్రపు నా కొడుకు, మెంటల్ నా కొడుకు, కకృతి నా కొడుకు, పీతిముండా కొడుకు, అబద్ధాలు చెప్పే నా కొడుకు, దగ్గర నా కొడుకు, కొజ్జా నా కొడుకు, సంస్కారం లేని నా కొడుకు, బాబాయిని చంపేసిన నా కొడుకు, తిక్కముండా కొడుకు, మెంటల్ నా కొడుకు, బెండకాయ నా కొడుకు, ఉల్లగడ్డ నా కొడుకు, పొక్కడా నా కొడుకు, వాడికి ఏమన్నా కల్లో కనబడి చెప్పాడా? చెప్పురా. ఎవరు డబ్బులు అవి? ప్రజలు దేవునికి సమర్పించిన డబ్బులు. దేవుడు వాళ్ళకి ఉపయోగించేదాన్ని మిమ్మల్ని సేవకులుగా ఉండమన్నాడు. దాంట్లో కూడా మీరు అక్కడ చేసే పనికి కొన్ని లక్షల కోట్లు మింగేస్తున్నారు జీతాలని. లేకపోతే నీకేంద్ర బెగ్గర నా కొడక ఇచ్చేదే, నీకేంద్ర పెట్టేదే? ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నారా, వాళ్ళు చేయలేక, వాళ్ళకి పెట్టలేక, అది ఒక సేవరా? దరిద్రపు ఉండా కొడక, ఏందో పార్టీని పొగుడుకుంటున్నావు? నువ్వు నీ పార్టీ నీ నాయకుడికి గుర్తుకొచ్చేదిలే పెట్టేస్తావు రే. దేవుడు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీరు? నా కొడకలరా, మీకు ఆగండి. మీకు పోయే కాలం దగ్గర పడే ఇటువంటి చేష్టలు చేస్తున్నారు. మీకు పోయే కాలం దగ్గర పడే ఈ విధంగా చేస్తున్నారు. నా కొడుకు పిచ్చి లంజా కొడుకు జగన్ రెడ్డికి, ఆ పిచ్చి పట్టిన మీ అందరికీ వెనకుండే మొత్తం వాచెట్టు కొడతారు నా కొడకలరా. మీకు చెప్తా ఉన్నా, మెంటల్ దెంగిన చేష్టలు చేస్తున్నారో మరి ఏమో. మీ పార్టీ నా కొడుకు లేదురా ఇచ్చేదే. నెయ్యిని ఆయన చెప్పాడా? వెంకటేశ్వర స్వామి చెప్పాడా? అయ్యా నెయ్యి ఖర్చు పెరిగిపోతుంది, మీరు తగ్గించండి అని నీకు వైవి సుబ్బారెడ్డికి ఈ బెగ్గన అట్ట కాదురా. ఒరే మా ప్రసాదం తినరు, మా దేవుడికి మొక్కరు మీ క్రిస్టియన్స్, మరి మా దేవుడితో బెడ్డ తింటారా గబ్బులంచా కొడకలారా? దానికి బదులు ఊళ్ళో పెంట తినరా? పెంట ఉంటుంది, హిందువులు పెంట, అది తినండిరా. సిగ్గులే నా కొడకలారా, ఎట్ట మాట్లాడుతున్నారా మీరు? చెప్పెత్తుకొని నా కొడక, చెప్పెత్తుకొని కొడతా, గొడ్డలిప్పి కొడతా నా కొడక. నువ్వు అనుకున్నావు భూమన కరుణాకర్ రెడ్డే, నా బోడిమడ్డ రెడ్డే, బొచ్చు రెడ్డే, లంచా కొడక. నువ్వు నీ బతుకు దేవుని ముందు వేసాలు దెంగతారా మీరు? దేవుని వేసాలు దెంగతారా? చంపేస్తా నా కొడక, కొజ్జ నా కొడక.